ప్రాచీన ఆధునిక సమాజం భేదం లేకుండా పురాణ కాలం నుంచి ఉన్న జబ్బు ఏమిటంటే కాస్త డబ్బు రాగానే, కాస్త అధికారం రాగానే నన్ను మించిన వాళ్ళు లేడు. ఈ మొత్తం త్రిమూర్తుల కంటే ఎక్కువ గర్విస్తాడు. అదే మానుకో రావణాసుడికి అదే గర్వం వచ్చింది. వచ్చి ఏం చేశాడు? బలంతో చివరికి కైలాసాన్ని ఆక్రమించాడు. అంటే తెన్నింటి వాసాలు లెక్క పెట్టడమేనా కాదా? నీ భుజబలం అంతా శివభక్తితో శివుడు వరం కారణంగా సంపాదిస్తావా? శివుడి మీద కడతావా? ఎందుకు? అది కూడా తమో గుణ భక్తి. ఆయన కైలాసం మీద ఏమీ దాడి చేయలేదు ప్రత్యేకించి, భక్తిలో భాగంగానే చేశాడు. ఆయన కూడా శివుడు కోసం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం అలా అవ్వకపోతే చేసుకో, ఇంకా చేసుకో, నేను తపస్సు చేస్తే నువ్వు ప్రత్యక్షం కావా అని ఏం చేశాడు ఆయన? 20 చేతులతో తన శిరస్సుని 10 శిరస్సులు 20 చేతులతో కైలాస పర్వతాన్ని పైకి లేపేశాడు. అప్పుడే శివుడు ఒక తొక్కు తొక్కింది, నందీశ్వరుడు చెప్పించింది.